హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ నాని. మనం ఏదైతే ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీ అనేది యువత జీవితాన్ని ఎలా నాశనం చేస్తుంది అనే విషయాలపై మాట్లాడుకుంటున్నామో ఆ వీడియోలకి ఒక రకంగా చెప్పాలంటే ఊహించిన దానికంటే మంచి స్పందన ఇస్తున్నారు భయ్య. చాలామంది నాకు పర్సనల్గా మెసేజెస్ చేసి అన్న ఇన్ని రోజులు నేను ఇలా ఈ ఫీల్డ్లో ఉండడం వల్ల నేనేం నష్టపోయినా నాకు తెలిసింది, నేను కొత్తగా ఇంకా వేరే ఫీల్డ్లోకి వెళ్తున్నాను, లేదంటే నేను కొత్తగా ఉద్యోగం చూసుకున్నాను అని చెప్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎలాంటి వీడియోలో చేస్తానో ఇలాంటి కంటెంట్ మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే షేర్ కూడా చేయండి. మీ ఫుడ్ డెలివరీలు బైక్ ట్యాక్సీ చేస్తూ బిజీగా తమ జీవితాలను నాశనం చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా షేర్ చేస్తున్నాం. ఓకే, ఈరోజు ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఒక కొత్త నిర్ణయం తీసుకుంది భయ్య. ఇది నిజంగా అభినందించాల్సిన నిర్ణయం. ఎప్పటి వరకు కూడా గిగ్ వర్కర్స్కి ఎక్కడ కూడా ఒక ఈఎస్ఐ కానీ పిఎఫ్ఐ కూడా ఏ కంపెనీలు ప్రొవైడ్ చేయలేదు. సో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈఎస్ఐ పిఎఫ్ఐ ప్రొవైడ్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. సో దీనికి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ప్రజెంట్ దీన్ని కూడా మేము ఈఎస్ఐ పిఎఫ్ ప్రొవైడ్ చేస్తే వీళ్ళు మా కంపెనీ ఉద్యోగులుగా పరిగణిస్తారు, దాన్ని మేము ఎలా కొనసాగించగలం అని చెప్పి తొందరలోనే కోర్టులు కూడా ఆశ్రయించబోతున్నారు ఈ ఫుడ్ డెలివరీ యాప్స్, బైక్ ట్యాక్సీ యాప్స్. చూడండి ఎంత దారుణమైనవి ఈ పరిస్థితులు. వాళ్ళేమో మనల్ని ఒక ఏమంటారు డెలివరీ పార్ట్నర్స్ లేదంటే మా పార్ట్నర్స్ అంటారు, కానీ ఒక పిఎఫ్ ఈఎస్ ఇవ్వడానికి కూడా వీళ్ళకి చేతులు రావట్లేదంటే ఇలాంటి కంపెనీల కోసం నువ్వు గంటల తరబడి నీ జీవితాన్ని, నీ యొక్క లైఫ్ని, నీ యొక్క ఆరోగ్యంగా పణంగా పెట్టి నీ ఆరోగ్యం మొత్తాన్ని వాళ్ళందరినీ నువ్వు ఎక్కడికో తీసుకెళ్తుంటే వాళ్ళు నీకు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన విధంగా ఈఎస్ఐ పిఎఫ్ ఇవ్వడానికి కూడా ఏడుస్తున్నారంటే ఇంకా ఇంతలాంటి కంపెనీల్లోనే మనం పనిచేస్తున్నాం. ఎస్, నిజంగా చెప్పాలంటే మనం అయితే ఆ కంపెనీలకి మనకి ఏ సంబంధం లేదు. ఎందుకంటే మనం గిగ్ వర్కర్స్ కదా, ఎంతసేపు మన రక్తాన్ని, మన ఆరోగ్యాన్ని, మన జీవితాన్ని పణంగా పెట్టి వాళ్ళ షేర్స్ పెంచుతాం, వాళ్ళ ఆదాయం పెంచుతాం. మనకి మాత్రం వస్తున్న ఆర్డర్లో ఎప్పుడో ఇచ్చే 35 రూపాయలకి ఒక ఆర్డర్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు దాన్ని 20 రూపాయలు తగ్గించినా మనం చేస్తూనే ఉంటాం, 15 రూపాయలు తగ్గించిన మనం చేస్తూ ఉంటాం, 10 రూపాయలు తగ్గించిన మనం చేస్తూ ఉంటాం, 5 రూపాయలు తగ్గించిన మనం చేస్తూనే ఉంటాం. ఇంతకు మించి ఇంత మంచి ఎంప్లాయీస్ ఏ కంపెనీలు దొరుకుతారండి? స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడో కానీ మీరు ఒక్కసారి ఆలోచించండి. అసలు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క మొత్తం క్యాపిటల్ ఎంత, ఇప్పుడు వాళ్ళకున్న క్యాపిటల్ ఎంత, వాళ్ళ షేర్ వాల్యూ ఎంత అంటే ఎప్పుడు ఊహించిన దానికంటే కొన్ని వందల రెట్లు పెరిగాయి. కానీ అందులో డెలివరీ బాయ్గా, బైక్ ట్యాక్సీ రైడర్గా పనిచేసిన వాళ్ళ జీవితాలు మాత్రం అక్కడే ఆగిపోయాయి. అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవచ్చు, అందరూ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, జీవితంలో ఎలాంటి ఎదుగుదల లేదు. ప్రపంచంలో ఎక్కడైనా సరే నేను చెప్పదలుచుకుంది ఏంటంటానా, ఏ ఉద్యోగంలో అయినా సరే నువ్వు సంవత్సరం పాటు చేస్తే నీ జీతం అనేది పెరుగుతుంది. కానీ ఈ ఫుడ్ డెలివరీ బైక్ ట్యాక్సీలో మాత్రమే ఒకానొక టైంలో ఆర్డర్కి 35 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 25 రూపాయలు, ఒక్కొక్కసారి 20 రూపాయలు. ర్యాపిడో అయితే మరీ దారుణం, కొన్ని ఆర్డర్స్కి అయితే 10 రూపాయలు, 12 రూపాయలు ఇస్తే అందులో ట్యాక్స్ పోద్ది. దీన్ని బట్టి ఇంకా ఈ ఊబిలో నుంచి నేను బయటికి రాలేను, ఇందులో నేను ఉంటాను, దీంతో నేను నా లైఫ్ని చక్కదిద్దుకుంటాను, నా కుటుంబాన్ని బాగా చూసేసుకుంటాను అనుకున్న ఇంకా ఉన్న అమాయకులందరికీ కూడా చేతులెత్తి నమస్కారం భయ్య. మీరు ఈ ఊబిలో నుంచి బయటికి వస్తే కానీ మీ జీవితాలు అనేవి బాగుపడవు. ఎస్, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఖచ్చితంగా చెప్తుంది సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ ఈఎస్ఐ మాత్రం ఖచ్చితంగా కట్టి తీరాలని చెప్తుంది. ఇది మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ని అభినందించాల్సిన విషయం. కానీ దీని అమల్లో ఎంతవరకు ఈ కంపెనీలు మాట మీద నిలబడతాయి అనేది మనం వేచి చూడాలి. ఎందుకంటే మనకి ఏదైనా చెప్తున్నా కదన్నా, మన చట్టంలో ఉన్న బొక్కల్ని వీళ్ళందరూ క్యాష్ చేసుకొని వాటిని ఉపయోగించుకొని మనలాంటి యువకులకి, మనలాంటి చదువుకున్న వాళ్ళని మనలాగా అంటే ఒక కుటుంబం కోసం కష్టపడాలని ఒక తాపత్రయం, మన జీవితంలో ఉన్న స్థానానికి వెళ్ళాలని ఒక తాపత్రయంతో ఇలాంటి వాటిల్లో జాయిన్ అయ్యి మనలాంటి వాళ్ళందరినీ వాడుకొని వాళ్ళు పైకి వెళ్తున్నారు. సో ఇక చాలు, ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి చెప్తున్నాను కదా, చాలా క్లియర్గా సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది 8 గంటల కంటే ఎక్కువ పని చేస్తే వాళ్ళ రోజువారీ వేతనానికి డబల్ చెల్లించాలని. అంటే ఇప్పుడు ఈ ఫుడ్ డెలివరీలు ఏవైతే చెప్తున్నాయో ఖచ్చితంగా ఇన్ని అవర్స్ లాగిన్లో ఉండాలి, ఇన్ని ఆర్డర్లు ఖచ్చితంగా పికప్ చేసుకోవాలి. సో అలాంటప్పుడే మేము మీకు దాన్ని ఏమంటారు ఇన్సెంటివ్స్ ఇస్తామని ఏవైతే చెప్తున్నారో అలా చేయకూడదు కదా. ఇప్పుడు ఒక 8 గంటల పాటు నువ్వు నీకు ఇచ్చిన క్లస్టర్లో 8 గంటల పాటు లాగిన్లో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఎస్, ఉంటాం. 8 గంటల కంటే ఎక్కువ పనిచేస్తే ఈ ఫుడ్ డెలివరీ సంస్థలు, ఈ బైక్ ట్యాక్సీ సంస్థలు ఎంతవరకు వాళ్ళకి కాంపెన్సేషన్ చేస్తాయి అనేది ఇప్పుడు మనం వేచి చూడాల్సిన విషయం. ఎందుకంటే అన్న, ఈ నా కొడుకులు ఈ ఫుడ్ డెలివరీ చేస్తున్న మళ్ళాంటి వాళ్ళు లేదంటే బైక్ ట్యాక్సీ చేస్తున్న వాళ్ళ
రక్తాన్ని పీల్చి వాళ్ళేమో కొన్ని కోట్లకు అధిపతులయ్యారు. కానీ మనకి వస్తున్న ఆర్డర్‌లో అది ఎందుకు కట్ చేస్తాడో తెలీదు. జీఎస్టీ అంటాడు, ఆ ట్యాక్స్ అంటాడు, ఈ ట్యాక్స్ అంటాడు. మళ్ళీ తిరిగి కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తే అది అంతే సార్, ఇదే సార్, అదే సార్ ఇంకా గట్టిగా మాట్లాడితే మనకు ఆర్డర్‌లు రాకుండా ఆపుతాడు ఒకరోజు మొత్తం. చూడండి అంటే ఎలాంటి పరిస్థితులు తీసుకొస్తున్న గవర్నమెంట్లు కూడా నిజంగా అంతే. ఇవన్నీ మనం ఎందుకు చేస్తున్నాం? ఉద్యోగ అవకాశాలు సరిగ్గా లేకే. ఉద్యోగ అవకాశాలు సరిగ్గా ఉంటే మనం ఈ బాధలు ఎందుకు పడతాం? ఆ వాళ్ళ చుట్టూ ఎందుకు తిరుగుతాం? అసలు ఈ ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగ రూపకల్పనలో ప్రభుత్వాలు ఎప్పటినుంచో విఫలమవుతూ వస్తున్నాయి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఉద్యోగాలు లేకపోయినప్పటికీ మనంగా ఒక స్కిల్ అనేది డెవలప్ చేసుకుంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు లైఫ్లో సెటిల్ అవుతావు. లైఫ్లో సెటిల్ అవ్వడం ఏంటి, నువ్వు జీవితాన్ని దున్నేస్తావు. ఏ స్కిల్ లేనోడేనన్నా ఎలాంటి పనులు చేస్తాడు? ఈవెన్ నువ్వు డ్రైవింగ్ నేర్చుకున్నా, ఈవెన్ నువ్వు ఒక అనకూడదు కానీ ఒక ప్లంబింగ్ వర్క్, కార్పెంటర్గా డైలీ హోమ్ అప్లయన్సెస్ రిపేర్ అనేది ఇప్పుడు చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. నువ్వు ఖచ్చితంగా ఒక ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినా, ఒక వాషింగ్ మిషన్ ఓపెన్ చేసినా, జస్ట్ ఒక ఇంట్లో స్విచ్ బోర్డ్ ఓపెన్ చేసినా ఎంత ఛార్జ్ చేస్తున్నారంటే వాడి ఇష్టం. అదే చెప్తున్నా కదన్నా, అలాంటి రంగాల్లో చాలా ఎక్కువ స్కోప్ ఉంది. అయినా సరే మనకేంటంటే చక్కగా బ్యాగ్ తగిలించుకొని తెల్లవారు లేచి పాపం 6 గంటలకు ఎక్కడో మళ్ళీ ఆ రోజు రాత్రి 1 గంట వరకు ఆర్డర్లు వేసుకోవడం, మొత్తంగా లెక్కలేసుకుంటే ఒక 700 రూపాయలు సంపాదించడం, అదే మనకి ఏదో ఒక అచీవ్మెంట్లో ఫీల్ అవుతున్నాం. కాదు అన్న, స్కిల్ అనేది డెవలప్ చేసుకో. స్కిల్ డెవలప్ చేసుకున్న రోజు నిన్ను ఎవ్వడూ ఆపలేడు. ప్రపంచంలో నువ్వు ఎక్కడికి వెళ్ళా బతుకుతావు. ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది ఎలాంటి విప్లవాత్మక మార్పులు తెచ్చిందో మనందరికీ తెలుసు. సో అలాంటి మొబైల్ ఫోన్ నేర్చుకున్నా సరే, రిపేర్ నేర్చుకున్నా సరే, జస్ట్ ఏంటంటే ఆ మొబైల్ ఫోన్ మీద ఒక చిన్న అనకూడదు కానీ దాన్ని ఏమంటారు, మన స్క్రీన్ గార్డ్ వేసి 100 రూపాయలు దొబ్బేస్తున్నారన్న. అదేమో మన కలకత్తా, బొంబాయి, బెంగళూరు లేదా కర్ణాటక అక్కడి నుంచి తెప్పించుకొని చాలా తక్కువగా చెన్నై లాంటి నగరాల నుంచి తెచ్చుకొని మహా అయితే 20 రూపాయలు 30 రూపాయలు పడుతుందట ఆ స్క్రీన్ కార్డ్. సో ఆ టైప్ ఆఫ్ థింకింగ్ చేయండి. ఖచ్చితంగా మాత్రం నేను మళ్ళీ చెప్తున్నా, ఫ్రెషర్స్ అనేవాడు ఈ ఊబులో కానీ అడుగు పెడితే మాత్రం సంకనాగిపోతాడు. ఫ్రెషర్ అనేవాడు ఖచ్చితంగా ఇందులోకి అయితే రావద్దు. మీకు జీవితం గడట్లేదు, ఫ్యామిలీ నడవట్లేదు అన్నా సరే పర్వాలేదు, వెయిట్ చేయండి, చదువుకోండి, లేదా ఏదో ఒక సర్టిఫికేషన్ అయినా చేయండి. ముఖ్యంగా ఇప్పుడు డిగ్రీలు, బీటెక్ పూర్తయిన ప్రతి ఒక్కరికి ఏంటంటే కమ్యూనికేషన్ లోపం లేదా ఒక సర్టిఫికేషన్ లేకపోవడం వల్ల ఉద్యోగాలు రావట్లేదు. సో కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోండి, సర్టిఫికేషన్ నేర్చుకోండి. అన్నా నువ్వు చెప్పింది బాగానే ఉందన్నా, నాకు 3 లక్షల అప్పు ఉందన్నా, ఇప్పుడు నేను ఎలా అన్న పరిస్థితి అంటే, నువ్వేదో ఫుడ్ డెలివరీలు, బైక్ ట్యాక్సీలు చేసి ఇచ్చేద్దాం అనుకుంటున్నావు. అది నీ భ్రమ మాత్రమే. వడ్డీలు కట్టడానికి తప్ప దేనికి రావన్నా. ఒక 2 నెలలు, 3 నెలలు, ఒక 6 నెలల పాటు నువ్వు చదువుకున్న చదువుకుపోయి ఉద్యోగ అవకాశం కోసం వెతుకు. దాంట్లో ఎలాంటి కోర్సులు చేస్తే నేను పైకి వెళ్తాను అంటే, ఈ కోర్సులు అంటే నేను ఏదో లక్షలు పెట్టే కోర్సులు అని చెప్పట్లేదు. ఉన్నాయి, చాలా తక్కువలో జరిగే కోర్సు సర్టిఫికేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి వాటిపై దృష్టి పెట్టండి. ఫ్రెషర్స్ ఎవరు మాది డిగ్రీ అయింది కొత్తగా, లేదా బీటెక్ అయింది కొత్తగా అని చెప్పి ఈ ఊబులోకి కానీ టర్న్ అయితే మాత్రం, నేను చాలా వీడియోలో చెప్పాను, ఈ వీడియోలో కూడా చెప్తున్నా, చాలా అంటే చాలా ఇబ్బందులు పడతారు. ఎందుకంటే అని ఇలా చెప్తున్నాను నేను ప్రతిసారి, నేను పడిన పెయిన్ వేరేవాడు పడకూడదు. నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడుతుంటే ఒక్కొక్కరు చెప్తున్న మాటలు వింటుంటే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అన్న నేను 7 ఏళ్ల పాటు ఇందులో ఉండిపోయాను. నాకు ఈ స్విగ్గీ కానీ, జొమాటో కానీ, ర్యాపిడో కానీ ఇచ్చింది శూన్యం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 7 ఏళ్ల పాటు మనల్ని వాడు చేయమని అడిగాడా? తప్పదు, మనకు అలవాటు అయిపోయింది అని చెప్తున్నారు వాళ్ళు. సో అలాంటిది ఇప్పుడే నువ్వు కంట్రోల్ చేసుకుంటే ఇతరుల్లాగా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చదువుకున్న చదువేంటి, నువ్వు చేస్తున్న పని ఏంటి అనేది ఒక ప్రతి ఒక్కరికి చదువుకు తగ్గ పని అయితే దొరకదబ్బా ఈ జనరేషన్లో. సో అలాంటప్పుడు మనంగా కొన్ని స్కిల్స్ అనేవి డెవలప్ చేసుకోవాలి. ఆ డెవలప్ చేసుకున్న రోజే నిన్నెవ్వడూ ఆపలేడు. నేను క్లియర్గా చెప్తున్నా కదా. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమున్నా సరే నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు. ఈవినింగ్ 7 తర్వాత నేను అవైలబుల్గా ఉంటాను. నాకు ఎప్పుడు మీరు మెసేజ్ చేసి నేను మాట్లాడతా. జస్ట్ అంటే ఏదో మాట్లాడి నేను ఉద్యోగం చేస్తున్న అలాంటిది అంటే అలా అని మాత్రం నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇతరులకు ఉద్యోగం ఇచ్చే స్థాయికి కూడా త్వరలోనే నేను రావాలని నేను కోరుకుంటున్నాను. భగవంతుడి చేతిలో ఉంది. ఖచ్చితంగా అదే కానీ జరుగుతున్నా. ఇంకా చెప్తున్నా కదన్నా, ఈ రోజుల్లో మనిషి ఎంత కష్టపడితే అంత ఎత్తుకి ఎదగాలనుకుంటాడు. కానీ ఈ ఫీల్డ్లో నువ్వు ఎంత కష్టపడినా సరే నువ్వు ఎక్కడి నుంచి మొదలెట్టు అక్కడ ఉంటావు తప్ప ముందుకే తెలవు. సో ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫీల్డ్లోకి రావాలనుకున్న ఫ్రెషర్ ప్రతి ఒక్కరు కూడా 1కి 2 సార్లు ఆలోచించండి. ఏదో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఈఎస్ఐ, పిఎఫ్ఐ కూడా మనకు ప్రొవైడ్ చేస్తుంది. పిఎఫ్, ఈఎస్ఐ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మంచిదే కదా, అది కాదు, ఏవి కాదు అసలు వద్దు. ఏది ప్రొవైడ్ చేసిన ఏదైనా సరే ఈ ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ అనేది మాత్రం, అసలు డెలివరీ అనేది మాత్రం జోలికి రావద్దు. ఇది నా సలహా. అది కూడా నా అనుభవంతో చెప్తున్న సలహా.